హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాలిని మరియు దక్షిణామూర్తి ఎక్కడికి వెళ్తున్నారు? దీప మరియు కార్తీక్లకి సూరజ్ నిజం చెబుతాడా? ఈ రోజు మరియు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శివన్నారాయణ, దశరథ, సుమిత్ర, దీప మరియు కార్తీక్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. దీప అయితే ఇలా అంటూ ఉంటుంది. జ్యోత్స్నకి సూరజ్ అయితేనే కరెక్ట్ అని అంటుంది. ఇంక కార్తీక్ అయితే దీప అన్న మాటలకి శివన్నారాయణ ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచిస్తుంటాడు. శివన్నారాయణ అయితే నా మనసులో మాటే దీప చెప్పింది అని అంటాడు. ఇంక సుమిత్ర మరియు దశరథలకి కూడా సూరజ్ మీద మంచి అభిప్రాయం ఉండడంతో ఈ పెళ్లికి ఓకే చెబుతారు. అప్పుడు శివన్నారాయణ అయితే అప్పుడే విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ముందు సూరజ్ గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ అభిప్రాయం కనుక్కొని అప్పుడు ఈ ప్రస్తావన తేవాలి అని అంటదు. సూరజ్ యొక్క వివరాలు తెలుసుకునే పనిని కార్తీక్కి అప్పచెబుతాడు. కార్తీక్ అయితే సరే అని అంటాడు. ఇంకో పక్క మాలిని మరియు దక్షిణామూర్తి అయితే వేరే ఊరికి వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది కూడా 2 రోజుల ట్రిప్. అది ఎక్కడికో కాదు, వాళ్ళ సొంత ఊరికి. మాలిని భర్త అయితే చనిపోయిన రోజు. ఆ రోజున ఆ తిథి కార్యక్రమం పెట్టడానికి అయితే వాళ్ళు ఇద్దరూ సొంత ఊరికి ప్రయాణం అవుతారు. దక్షిణామూర్తి అయితే మాలినితో ఇలా అంటూ ఉంటాడు. ఆ శివన్నారాయణ నా ముందు ఓడిపోయి తలదించుకోవాలి. నా కూతురు అప్పుడు నా పక్కనే ఉండాలి. అది నువ్వే చెయ్యాలి అని మాలినితో అంటాడు. అప్పుడు మాలిని అయితే ఇలా అంటుంది. అది చాలా తొందరలోనే ఉంది మావయ్య, తప్పకుండా అది జరిగి తీరుతుంది అని చెబుతుంది. ఇంక మనసులో అయితే నా టార్గెట్లో జ్యోత్స్న కూడా ఉంది అని అనుకుంటుంది. ఇంక జ్యోత్స్న అయితే జరిగిన రచ్చకి సూరజ్ని వాళ్ళ తాత ఇంట్లో నుండి బయటకి గెంటేస్తాడు అని అనుకుంటుంది. కాని అదేమీ జరగకపోగా సూరజ్ అయితే హ్యాపీగా ఆఫీస్లో పనిచేసుకుంటూ కనిపిస్తాడు. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. ఇంక జ్యోత్స్న అయితే కార్తీక్తో ఏంటి వీడిని ఇంకా ఇంట్లో నుండి తాత బయటకు పంపలేదా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ అయితే సూరజ్తో ఇంకా పని ఉంది అని చెప్పి సూరజ్ని దీప దగ్గరికి తీసుకుని పోతాడు. వీళ్ళు ఏమీ మాట్లాడుకుంటున్నారో వినాలని జ్యోత్స్న కూడా డోర్ కొంచెం ఓపెన్ చేసి వింటూ ఉంటుంది. ఇంక కార్తీక్ అయితే సూరజ్ని నీ గురించి వివరాలు చెప్పమని అడుగుతాడు. నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వెక్కడ పుట్టావు, ఎక్కడ చదువుకున్నావు, ఈ వివరాలన్నీ చెప్పు అని అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని సూరజ్ అడుగగా, మాకు కూడా నీ గురించి అన్నీ తెలుసుకోవాలని ఉంది, చెప్పు అని కార్తీక్ అంటాడు. అప్పుడు సూరజ్ అయితే నాకెవరు లేరు, నేనొక అనాథ అని అంటాడు. ఆ మాటలకి దీప మరియు కార్తీక్ అయితే చాలా బాధపడతారు. సరే బ్రదర్, మనం తర్వాత మాట్లాడుకుందాం అని పంపించి వేస్తాడు. కాని దీపకి అయితే సూరజ్ అబద్ధం చెబుతున్నాడని అనిపిస్తుంది. కార్తీక్తో అదే విషయం చెబుతుంది. అప్పుడు కార్తీక్ అయితే ఎందుకు అలా అనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు దీప అయితే అంతకు ముందే వచ్చి మాట్లాడి వెళ్లిన శ్రీధర్ మావయ్యకి వచ్చిన డౌట్ గురించి చెబుతుంది. సూరజ్కి ఇప్పుడు ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. కాని అతడు ఇక్కడే ఉన్నదంటే దాని అర్థం అతడు నమ్మదగిన వ్యక్తి కాదు, లేకపోతే అతనికి కావాల్సింది ఇక్కడ ఇంకా ఏదో ఉంది అని శ్రీధర్ మావయ్య అన్న విషయం కార్తీక్తో చెబుతుంది. అప్పుడు కార్తీక్ కూడా ఆలోచనలో పడతాడు. ఎలాగైనా ఈ సూరజ్ గురించి తెలుసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. ఇంక శివన్నారాయణ ఇంట్లో అయితే సుమిత్ర మరియు దశరథల పెళ్లిరోజు వేడుక చాలా బాగా జరుగుతూ ఉంటుంది. అందరూ సుమిత్ర మరియు దశరథలకి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతారు. ఇంకో పక్క మాలిని మరియు దక్షిణామూర్తి అయితే మాలిని భర్తకి తద్దినం పెడుతూ ఉంటారు. సూరజ్ అయితే తన మనసులో భావాలు ఎవరికీ తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు కార్తీక్ ఈ సూరజ్ గురించి ఎలా తెలుసుకోబోతున్నాడు? ఈ సూరజ్ మాలిని కొడుకు అనే విషయం బయటపడుతుందా? ఈ సూరజ్ క్యారెక్టర్ త్వరలో నెగటివ్ షేడ్లోకి వెళ్తుంది అని నాకైతే అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు.
మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.